హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మామిడికాయతోటి పప్పు ఎలా చేయాలో చూద్దాము. మామిడికాయ పప్పు చేయడంలో గొప్ప ఉంది, ఇది కూడా చూపించాలా అనుకుంటున్నారా? కానీ ఇందులో చిన్న ఆరోగ్య రహస్యం ఉంది. అదేమిటంటే కందిపప్పుని వేయించి వండాలి. ఇలా వేయించి వండడం వల్ల రుచే కాకుండా తొందరగా అరుగుతుంది. అలాగే గ్యాస్తో బాధపడే వాళ్ళకి ఇలా వేయించిన పప్పు వండడం వల్ల చాలా మంచిది. పాతకాలంలో అయితే అమ్మమ్మలు నాన్నమ్మలు పచ్చిపప్పు వాడేవారే కాదు. మరి ఇప్పుడు ఈ పప్పు ఎలా వండాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక దళసరి మూకుడుని వేడి చేయాలి. అందులో మనకి కావాల్సినంత కందిపప్పు వేయాలి. ఇప్పుడు ఈ కందిపప్పుని సిమ్లో దగ్గర ఉండి మాడిపోకుండా కలుపుతూ వేయించుకోవాలి. కందిపప్పు ఏమాత్రం మాడినా రుచిపోతుంది. చూసారు కదా, కొంచెం రంగు మారింది. ఇప్పుడు స్టవ్ కట్టేస్తే ఆ వేడికి కొంచెం ఎర్రబడుతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసి పప్పుని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ పప్పుని కుక్కర్లో వేసి శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఈ కందిపప్పుని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కందిపప్పు వేయించిన పప్పు కదా, ఉడకడానికి టైం పడుతుంది. మెత్తగా కావాలంటే ఒక 4-5 విజిల్స్ తెప్పించుకోవాలి. కొంచెం పలుకుగా కావాలంటే 3 సరిపోతుంది. కుక్కర్ ప్రెషర్ రిలీజ్ అయింది. మూత తీసి ఒకసారి చెక్ చేద్దాము. చూసారు కదా, పప్పు పలుకుగా ఉంది. కొంచెం మెత్తగా కావాలి అంటే ఒక 4-5 విజిల్స్ తెప్పించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మామిడికాయ ముక్కలతో పాటు ఇంకొక 5 నిమిషాలు ఉడుకుతుంది కాబట్టి నేను ఇలా ఉడికించాను. ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టి మామిడికాయలు తీసుకుందాము. మామిడికాయలని తొక్క తీసి కావాల్సిన సైజులో ముక్కలు తరుక్కోవాలి. అలాగే కారానికి ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా తరుక్కోవాలి. అలాగే ఇష్టం ఉన్న వాళ్ళు ఒలిచిన వెల్లిపాయలు పోపులో వేసుకోవచ్చు. ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్లో నూనె వేసి వేడి చేయాలి. అందులో మెంతులు, ఆవాలు వేయాలి. మామిడికాయతో ఏ వంటకం చేసినా పోపులో మెంతులు వేయడం వల్ల మంచి రుచి వస్తుంది. మెంతులు మరి నూనె వేడెక్కిన తర్వాత వేయకూడదు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేస్తే పూర్తిగా ఎర్రగా వేగుతాయి. ఇలా వేగిన తర్వాత ఇంకొంచెం ఇంగువ, అలాగే మనం ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం రంగు మారిన తర్వాత 2-3 ఎండుమిరపకాయలు ముక్కల కింద తుంచి వేయాలి. ఇలా తుంచి వేయడం వల్ల పప్పుకి మంచి రుచి వస్తుంది. ఈ పప్పు కొంచెం ఎర్రగా అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేయాలి. తర్వాత సరిపడంత ఉప్పు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ముందే ఉప్పు వేయడం వల్ల మామిడికాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి. ఒక 5 నిమిషాలకు మూత తీసి ముక్కల్ని కలపాలి. చూసారు కదా, ముక్కలు 5 నిమిషాలకి ఎంత మెత్తగా మగ్గిపోయాయో. వాటిని ఇప్పుడు గరిటెతోటి మ్యాష్ చేయాలి. మీలో ఎంతమంది ఇలా కందిపప్పుని వేయించి పప్పు వండుతారో కామెంట్ బాక్స్లో పెడతారా ప్లీజ్? ఇలా ముక్కల్ని కొంచెం మ్యాష్ చేసిన తర్వాత మనం ఉడికించి రెడీగా పెట్టుకున్న కందిపప్పుని వేసి బాగా కలపాలి. ఆ కుక్కర్లో కొద్దిగా నీళ్లు పోసి ఆ నీళ్లు కూడా పప్పులో వేసి కలిపేయాలి. నీళ్లు పోసి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. మీరు ఎవరైనా ఇలా పప్పుని వేయించి చేయకపోతే ఈసారి తప్పక ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీ ఇంట్లో అందరూ ఇష్టపడతారు. ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఒక 5-6 నిమిషాలు మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు కరివేపాకును శుభ్రంగా కడిగి తుంపి వేయాలి. ఇలా వేయడం వల్ల వాసన బాగా పడుతుంది. ఇలాగా 5-6 నిమిషాలు ఉడికించుకోవడం వల్ల మామిడికాయ పులుపు, వెల్లుల్లిపాయ రుచి, కరివేపాకు సువాసన పప్పుకి పట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇలాగా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసే ముందు కమ్మటి రుచి కోసము కొంచెం నెయ్యి వేసి కలిపి మూత పెట్టేయాలి. అంతేనండి, ఎంత రుచిగా ఉండే మామిడికాయ పప్పు, అది కూడా వేయించిన కందిపప్పుతోటి రెడీ. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పక్కన వేయించిన మిరపకాయలతోటి తింటే భలే ఉంటుంది. మరి మీరు ఒకసారి ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో నాకు చెప్తారా?